Hi viewers, welcome to Markets at 12 noon. Details loki velladite last half an hour back ippudiki chusukunnadite markets same ade trend ni konasaginchadam chustunnamo. Nifty 63 points negative ga 10904 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 207 పాయింట్స్ నెగటివ్ సైడ్ తో 36276 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 164 పాయింట్స్ నెగటివ్ గా 27133 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో గనుక చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ 3.5% అండ్ ఎస్ బ్యాంక్ 2.76%, ఏషియన్ పెయింట్స్ 1.5%, M&M 0.96% అండ్ యూపీఎల్ 0.62% వరకు పాజిటివ్స్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో గనుక చూసుకున్నట్లయితే హిందాల్కో అండ్ వేదాంత ఒక 2.5% వరకు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ద సేమ్ టైం గ్రాసిమ్ ఒక 2.18%, గెయిల్ 1.77%, భారతీ ఎయిర్టెల్ 1.81% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం మిక్స్డ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 816 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 802 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. కమోడిటీస్ లో గనుక వెళ్తే గోల్డ్ 0.52% నెగిటివ్ గా 31065 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 1.11% నెగిటివ్ గా 37260 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 1.33% నెగిటివ్ గా 3335 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 1.95% పాజిటివ్ గా 260 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఒకటి టెక్నికలీ స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ కొంత ఐటీ స్పేస్లోని ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కొంత లోస్ నుండి ఒక చిన్నపాటి రికవరీ అనేది వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే నాల్కో 3.67% అండ్ నాట్కో ఫార్మా 2%, రిలయన్స్ పవర్ 1.59%, అదానీ పవర్ 1.5% అండ్ మ్యారికో నియర్లీ 1.5% వరకు నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసినట్టయితే జెన్సా టెక్నాలజీస్ 3.85%, ఏడీఎఫ్ ఫుడ్స్ 3.5%, లిబర్టీ షూస్ 3.21%, కేఈఐ ఇండస్ట్రీస్ 2.83% అండ్ బాంబే డైయింగ్ 2.5% వరకు నెగిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ గ్యాప్ డౌన్లో డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా ఒక మంచి ఒక ర్యాలీ అనేది వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోయింది. కొంత కరెక్షన్ అనేది రావడం మనం చూసాము హైస్ నుండి కూడా. అగైన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంతవరకు కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? యుఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే టోటలీ ఇంకా వీక్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇంకా స్టిల్ మన మార్కెట్స్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీనిపై కూడా మీ విశ్లేషణ ఏంటారు? మరి ముఖ్యంగా గ్లోబల్గా చాలా వరకు వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. అంటే గ్లోబల్ మార్కెట్స్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మరి ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అటు యూరోప్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి. అయితే ఏషియన్ మార్కెట్స్ ఈరోజు వీక్ ఉన్నాయి, కానీ కంపారిటివ్లీ మనకి అటు గ్లోబల్ మార్కెట్స్ అంత వీక్నెస్ అనేది ఏషియన్ మార్కెట్స్లో కనపడలేదు. అదర్ ఇండస్ట్రీస్ అంటే లైక్ యూఎస్ మార్కెట్స్లో లాగా 1% గ్లోబల్గా అన్నీ కూడా వీక్ ఉన్నాయి ఈరోజు ఏషియన్ మార్కెట్స్. మరి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా మన మార్కెట్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది, లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ అవుట్ పర్ఫామ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. నెక్స్ట్ 2 వీక్స్ కూడా అట్లీస్ట్ ఒక 1 వీక్, నెక్స్ట్ 1 వీక్ కూడా నేను అనుకోవడం ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. కాబట్టి ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఈరోజు కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో చాలా లో నుంచి చాలా రికవరీ వచ్చింది. అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత వీక్నెస్ అనేది కనపడుతుంది. అవి నిఫ్టీలో కూడా నేను అనుకోవడం 10,900 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 10,840 to 860 ఈరోజు రేపట రావచ్చు. ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. మార్కెట్స్ స్ట్రాంగ్ కౌంటర్స్ని బై అండ్ డిప్స్ అని చెప్తాను. ర్యాలీస్లో సెల్ చేయడానికి రిలయన్స్ మనం లాస్ట్ ఫ్యూ డేస్గా చెప్తున్నాం. ఈరోజు ఒక 1.5% పడింది. ఇది ఈరోజు ఇంటర్నల్ ఇంకా కొంచెం పడడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత అదేవిధంగా టాటా స్టీల్ ఒకటి కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాము. మెటల్స్ ఓవరాల్గా ఈరోజు వీక్నెస్కి ప్రధాన కారణము మెటల్స్కి చెందిన స్టాక్స్ బాగా వీక్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కొంచెం లో నుంచి రికవర్ అయినాయి. గెయిన్స్లో టాప్ గెయినర్స్ నిఫ్టీలో కానీ చూసుకుంటే ఇండియా బుల్స్ ఒకటి,
ఎస్ బ్యాంక్, మనం ఈ సిరీస్లో ఎస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తూ వస్తున్నాము. ఎస్ బ్యాంక్ ఈరోజు ఒక 3% దాకా గెయిన్స్లో ఉంది. బ్యాంక్స్ కొంచెం పర్లేదు, కొన్ని బ్యాంక్స్లో కొన్ని కోటక్ కానీ ఎస్ బ్యాంక్ కానీ ఇలాంటివి బాగున్నాయి. తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి కూడా ఈరోజు 1400 పైన సస్టైన్ అవుతుంది. అటు మార్కెట్ బెర్త్ కానీ చూసుకుంటే పర్లేదని, రెండు కూడా అంటే మార్కెట్ ఎంత వీక్ ఉన్నా కూడా అటు అడ్వాన్సెస్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. క్లోజింగ్ విషయం కూడా నేను అనుకోవడము మార్కెట్స్ అయితే క్లోజింగ్ కూడా క్లోజింగ్ ఈరోజు మార్కెట్స్ కొంచెం వీక్గానే, అంటే లాస్ట్ మనకి అంటే నిన్నగాక మొన్న చూస్తే మనకి లో నుంచి బాగా రికవర్ అయ్యి మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది. అయితే ఈరోజు ఆ విధంగా ఉండకపోవచ్చు. క్లోజింగ్ చాలా వరకు ఈ లెవెల్ నుంచి కూడా కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. డో ఫ్యూచర్స్ ఇంకా మైనస్లో, లాస్ట్ నైట్ ఒక సెల్ ఆఫ్ తర్వాత 350 పాయింట్స్ సెల్ ఆఫ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 170 దగ్గర నుంచి 180 ఆ రేంజ్లో మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజుకి మాత్రం మార్కెట్స్ పెద్దగా పెరగకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి అనిల్ కుమార్. హలో, చెప్పండి అనిల్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. 470 కాల్ ఎంతలో తీసుకున్నారు? 6 రూపీస్. జీ ఎంటర్టైన్మెంట్స్ శశి గారు. ఎంత కాదు? 470 కాల్. యా, చెప్పండి అనిల్. ఓకే అండి. ఎంత కొన్నారు? ఏ ప్రైస్లో తీసుకున్నారు అనిల్? ఓకే, అక్కడక్కడే ఉందండి. జీలో పెద్దగా మనకేమి అంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాకు బాగా స్ట్రాంగ్ ఉండేది, ఒక్కసారి మళ్ళీ వీక్ అయిపోయిందండి. అందరూ తెలిసిందే, న్యూస్ కారణంగా ఒకరోజు హెవీగా కరెక్ట్ అయింది, 7-8% కరెక్ట్ అయింది. రీసెర్చ్ ఏజెన్సీస్ రేటింగ్స్ తగ్గించడం కారణంగా ఈ విధంగా జరిగిందండి. న్యూస్ కారణంగా మనం ఎటువంటి న్యూస్ కారణంగా పడింది కాబట్టి నెక్స్ట్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది, చాలా వరకు డౌన్ ట్రెండే ఉండొచ్చు. ప్రస్తుతానికి 460 హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి మీరు కాల్ని. అంత 470 దాటి పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. మీరు కొన్న రేట్లోనే ఉంది కాబట్టి ఎగ్జిట్ తీసుకోవడం చాలా వరకు బెటర్. సైడ్ వేస్లో ఉందండి ఈరోజు. డే పరంగా కూడా చూసుకుంటే ఇది స్ట్రాంగ్గా లేదు, యావరేజ్ ట్రేడ్ ప్రైస్ బిలోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి రేపే నుండి పెరగొచ్చు. ఈ లోపల ప్రీమియం మీకు కడిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుండి సుమంత్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి సుమంత్. ఓకే, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది 200 బిలో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్గా మంచి కంపెనీనే. మొన్న రిజల్ట్ బాగానే వచ్చాయి అనుకుంటానండి, నేను చూడలేదు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇది వీక్గానే ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం డెఫినెట్గా నేను అనుకోవడం ఎఫ్డిసి లాంగ్ రన్లో ఒక 2 ఇయర్స్ అట్లా ఉంటే మాత్రం ఈ కరెంట్ లెవెల్స్ నుంచి మీకు మంచి రిటర్న్స్ రావడానికి, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 220 దాటి మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం 160 ఆ లెవెల్లో డౌన్ ట్రెండ్ ఆగడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి హరీష్ కాలర్ ఉన్నారు. హలో, యా, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, అడగండి. ఏంటి? డిహెచ్ఎఫ్ఎల్ 228లో హోల్డ్ చేస్తున్నారు. వద్దండి, నేను హిండాల్కో వైపు వద్దని చెప్తాను. బయింగ్ వెళ్ళాలంటే వేరే స్టాక్స్ నేను చేసుకోండి, బై చేయండి. డిహెచ్ఎఫ్లో ఒక 1 వీక్ కోసం అయితే హోల్డ్ చేయండి. ఎంతలో కొన్నారు? 250 డిహెచ్ఎఫ్ఎల్ 228. ప్రస్తుతానికి ఒక 1 వీక్ హోల్డ్ చేసి నెక్స్ట్ వీకెండ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి షార్ట్ టర్మ్ వ్యూ అయితే. హిండాల్కో అయితే వద్దు, సైజ్ చేయనండి, కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. మీరు హీరో మోటార్ కార్పొరేషన్ కానివ్వండి, లేదా బ్యాంకింగ్ స్టాక్స్, దాదాపు అన్ని మెజారిటీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, వాటిలో కానీ పొజిషన్ తీసుకోండి. హిండాల్కో మాత్రం వద్దని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకుంటున్నారు? యా, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే,
మ్యారికో 400 అండ్ ఎల్ఎన్టీ 1400. అంటే మ్యారికో 400 రూపీస్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకా పెరిగి అయితే నేను ఈ వారంలో మీకు అనుకోనండి. ఈవెన్ ఎల్ఎన్టీ కూడా చూసుకుంటే ఎల్ఎన్టీ ఇప్పుడు డే హైస్కి రావడం చూస్తున్నాము, చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎల్ఎన్టీ పుట్ ఆప్షన్స్ హోల్డ్ చేసి రేపు ఎల్లుండి ఏమైనా పడితే తీసేసేయండి. ఈవెన్ మ్యారికో కూడా కాల్ ఆప్షన్స్ తీసేసేయండి, మనకి టైం కూడా లేదు. రెండు కూడా ఏంటంటే అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా అయితే ఎల్ఎన్టీ 14, 20, 22, 24 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే అయ్యే అవకాశాలు పెద్ద కనపట్టలేదండి. ప్రధాన కారణం ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయండి, అది గమనించాలి. అట్లనే మీకు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో మనకి చూస్తే ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది, బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇదేంటంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ ఇది. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వరకు కొంత వీక్నెస్ ఉంది, అయితే మార్కెట్ స్ట్రాంగ్ కారణంగా ఇది కూడా స్ట్రెంత్ అని పుంజుకుంది, స్ట్రెంత్ అయింది ఇది కూడా టెక్నికల్గా. కాబట్టి పెద్దగా పడకపోవచ్చు, చిన్న డిప్స్లో క్లోజ్ చేసేయండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీకాంత్, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మారుతి సుజుకి అనేది లాంగ్ టర్మ్ 5 years కి ఏ రేట్లలో బై చేసుకోవచ్చు? అదేవిధంగా వచ్చేసి అబ్దుల్ కెమికల్ అనేది కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ లో లాంగ్ టర్మ్ కి 2 స్టాక్స్ చెప్పాల్సిందిగా తెలుగుతానే అడుగుతున్నాను సార్. ఓకే ఓకేనండి. ఫస్ట్ థింగ్ మారుతి, నేను ఆయన నెక్స్ట్ 4 to 5 years ఉద్దేశం ఉంటే మారుతి కొనుక్కోవాలంటే నేనైతే మారుతి కన్నా M&M వైపు వెళ్ళమని చెప్తాను. మీకు ఒకవేళ మారుతి కొనుక్కోవాలి అనుకుంటే నెక్స్ట్ కరెక్షన్స్లో కొనుక్కోండి. అంటే మీరు కొనుక్కోవాలనుకుంటే నేను అనుకోవడం 7 ఇప్పుడు 780 దగ్గర ఉంది ప్రస్తుతానికి, 7871 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 7200 ఆ లెవెల్కి వస్తే మీరు కొనుక్కోండి. నెక్స్ట్ కరెక్షన్లో 7200 నుంచి 6600 మధ్యలో రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ కాదండి, కొంత టైంలో రావడానికి అవకాశం ఉంది, వస్తే అక్కడ కొనుక్కోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, మీ వాయిస్ చాలా లోగా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? సారీ, ఓకే అండి, ఇది హెల్త్ ప్రోగ్రామ్కి సంబంధించిన కాల్ కాదు, స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయవచ్చు. ఓకే శశి గారు, రాంగ్ కాల్ ఉన్నట్టుంది. అండ్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా కనుక అబ్జర్వ్ చేస్తూ వచ్చినట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది చూస్తున్నాం శశి గారు. కంటిన్యూస్గా హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్ అన్నిట్లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ ఈ కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్ అనేది కనిపిస్తూ ఉంది. దివాన్ హౌసింగ్ కావచ్చు, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ముఖ్యంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం చూస్తున్నాము. సో కొంతవరకు ఈ ర్యాలీ అనేది కొనసాగొచ్చు అంటారా? అండ్ ఏదైతే డౌన్ ట్రెండ్ మనం చూసామో కొంత వీక్ ట్రెండ్, దానికి కొంత బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారు? ఈ హౌసింగ్ ఫైనాన్స్ అటు గవర్నమెంట్ నుంచి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడడం అనేది ఈ కంపెనీస్ అన్నిటికి కూడా కొంచెం పాజిటివ్ అంశంగా మనం చూసుకోవచ్చు. దాని కారణంగా రీసెంట్గా ఈ ఎన్బిఎఫ్సిస్ ప్లస్ ఈవెన్ బ్యాంకింగ్ తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కూడా పెరగడం చూసాము. అయితే ఇది టెంపరీ అప్ ట్రెండే అని అనుకుంటానండి. మళ్ళీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో అంటే అన్ని కంపెనీస్ పడతాయని అనుకోను. ఇండియా బుల్స్ హౌసింగ్ లాంటివి అయితే నేను ఇంకా అంత పాజిటివ్గా అయితే లేనండి. కాబట్టి ఒకవేళ హౌసింగ్ ఫైనాన్స్లో కొనుక్కోవాలనుకుంటే నెక్స్ట్ కరెక్షన్స్లో జిఐసి హౌసింగ్ లాంటి దాన్ని కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక రిలయన్స్ చూసినట్టయితే రిలయన్స్ వీక్ అవడం చూస్తున్నాము ఈరోజు. సో ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అంటారా? కొత్త ఫీచర్స్లో కానీ షార్ట్ టర్మ్ వ్యూతో కానీ ఈ స్టాక్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇది పెద్దగా పెరిగే అవకాశం అయితే రిలయన్స్ని అనుకోవడం ఈ సిరీస్లో పెద్ద కనపట్టలేదండి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీస్గా మీరు అనుకోవచ్చు. అయితే 1120 అనేది కట్ అయితే మరింత వీక్ కావచ్చు. ఒకవేళ 1120 కట్ కాకపోతే కొంచెం బయింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉండొచ్చేమో. బట్ ఓవరాల్గా స్టాక్ అయితే మిగతా మార్కెట్స్ లేకపోతే మిగతా స్టాక్స్ స్ట్రెంత్ కనపరుస్తున్నట్టుగా స్ట్రెంత్ అయితే ఈ కౌంటర్లో లేదు. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. నాగేశ్వర్ మెయిల్ చేశారు, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 4000 షేర్స్ని 65లో హోల్డ్ చేస్తున్నాను, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఓంకార్ స్పెషాలిటీ చాలా హయ్యర్ లెవెల్స్లో మీరు కొన్నారు. ఇది ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ వస్తుంది. కంటిన్యూగా అప్ సైడ్ సీలింగ్ అనేది స్టాక్లో చూస్తున్నాము. ఇది కంటిన్యూ అయితే నేను అనుకోవడము లాస్ట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. తక్కువ టైంలో బాగా పెరిగింది. అరౌండ్ 32 ఆ లెవెల్ దాటితే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రేట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి.
నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాఘవేంద్ర మెయిల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ 364లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే దేనికి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ మెన్షన్ చేయలేదు శేషు గారు. అంటే అట్లా ఆన్సర్ చెప్పడం కష్టం, బట్ ఏదైనా కూడా 364 అంటే ప్రస్తుతానికి అదే ఉంది. ఓవరాల్ ట్రెండ్ అయితే ఈ వారం వరకు బాగానే ఉండొచ్చు. క్లోజర్గా 380 ఆ లెవెల్లో మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఎగ్జిట్ కాండి. అక్కడ కూడా వస్తుందని చెప్పలేం, బట్ అక్కడ ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. మహాలక్ష్మి మెయిల్ చేశారు. ర్యాలీస్ లిమిటెడ్ 100 షేర్స్ని 240లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది యావరేజ్ ఏమైనా చేయమంటారా? ప్రజెంట్ లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు. మీకు బాగా ఓపిక ఉంటే యావరేజ్ చేయండి అండి. అంతకుమించి ఇది ఏంటంటే ఇది చాలా స్లోగా ఉండే స్టాక్, కాబట్టి యావరేజ్ చేయడం కన్నా ఉన్న పొజిషన్ హోల్డ్ చేయడం బెటర్. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అయినా సరే, షార్ట్ టర్మ్ అయినా సరే, ఏదైనా సరే ఇది చాలా స్లోగా ఉంటుంది, యాక్టివిటీ ఎక్కువ ఉండదు ఈ స్టాక్లో. ఫండమెంటల్స్ మాత్రం బాగున్నాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక 2-3 ఏళ్ళు ఓపిక ఉంటే మీరు యావరేజ్ చేయాలనుకుంటే చేయమని చెప్తాను. లేదా మూమెంటమ్ స్టాక్స్ వైపు వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటానండి. ఒక శశి గారు, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. మ్యారికో ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. మ్యారికో వద్దండి, కొంచెం వీక్నెస్ ఉంది, కొంచెం ఆగండి, ఇప్పుడే వద్దు. షార్ట్ టర్మ్ అయితే నిన్న కొంచెం పెరిగింది, మళ్ళీ ఈరోజు స్టాక్ వీక్గా ఉంది, వద్దని చెప్తాను. ఓకే, సుబ్బు మెయిల్ చేశారు. ఉజ్జీవన్ ఇంట్రాడేకి సెల్ చేయొచ్చా? ఉజ్జీవన్ ఫైనాన్స్. వద్దండి, 7% పెరిగి డే హైస్లో ప్రస్తుతానికి ఈ స్టాక్ ఉంది, ఇంత బాగా పెరిగింది కదా అని చెప్పి సెల్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఇట్లా పెరుగుతున్నప్పుడు మార్కెట్స్ పడితే ఎక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుందో తెలియదు. ట్రెండ్ రివర్సల్ పాయింట్ అంటాము, అది ఎక్కడ రివర్స్ అవుతుంది, ఇంట్రాడే రివర్స్ అంటాము, అది ఎక్కడ రివర్స్ అవుతుందో తెలియదండి, ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మీరు కీన్గా వాచ్ చేస్తూ మార్కెట్ని, నిఫ్టీని చూసుకుంటూ ఈ స్టాక్ని కూడా కీన్గా వాచ్ చేస్తూ చేయగలిగితే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. బట్ నేనైతే పర్సనల్గా ఇటువంటి స్టాక్స్ ఈ విధంగా ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్కి రివర్స్ వెళ్ళడం, మనం సెల్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే BEMLలో ఈరోజు ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5% వరకు అప్ సైడ్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. సో దీనికి రెసిస్టెన్స్ పరంగా ఎలా ఉందంటారు, అండ్ ఈ అప్ మూవ్ ఎంతవరకు ఇందులో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? BEML కూడా మంచి ర్యాలీ ఉందండి. నేను కూడా ర్యాలీ సస్టైన్ కావచ్చు టువర్డ్స్ 960 నుంచి 980 దాకా, ఇది కొంత టైంలో వెళ్ళడానికి అవకాశం ఉందండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. అమ్మాజీ మెయిల్ చేశారు. కోల్ ఇండియా ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ మీతో తీసుకోవచ్చు అంటారా? ఇస్ ఇట్ రైట్ టైం అని అడుగుతున్నారు. కోల్ ఇండియా అది షార్ట్ టర్మ్ అనేది పెద్దగా స్టాక్లో పెద్దగా ఏమి ఉండదండి. ఇది ఏంటంటే కంప్లీట్గా అవాయిడ్ చేయదగ్గ స్టాక్, పెద్దగా ఇందులో మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా రావు. డివిడెండ్ కోసం అయితే బై చేయండి తప్ప అంటే స్టాక్ అప్రిసియేషన్ అయితే ఉండదండి. ఓకే, శ్రీకాంత్ మెయిల్ చేశారు. వేదాంత 220 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? కానీ వేదాంత 220 కాల్ ఎంతలో తీసుకున్నారు? 0.65. ఇది సెల్ చేయడం 220 రూపీస్ పెరిగే అవకాశాలు పెద్ద కనపడలేదండి, అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ప్లస్ టైం కూడా లేదు. 65లో తీసుకున్నారా? ఇప్పుడు ఎగ్జిట్ కానండి, మీరున్న రేట్లో ఉంది, మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రండి, పవన్ కుమార్ మెయిల్ చేశారు. PNB, యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ స్టాక్స్ యావరేజింగ్కి వెళ్ళమంటారా ఈ లెవెల్లో? PNB, నేను యాక్చువల్గా PSU బ్యాంక్స్ అంత పాజిటివ్గా లేనండి. ఇప్పుడు మధ్యలో ర్యాలీస్ వస్తాయి, అవి సస్టైన్ అవుతాయితే నేను అనుకోను. కాబట్టి మీరు వాటికి యావరేజ్కి దూరంగా ఉండమని చెప్తాను. మీ రేటు వస్తే ఎక్కడ కొన్నారో తెలియదు, మీ రేటు వస్తే మీ రేట్ నుంచి ఒక 10% 15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ మీరు ఎగ్జిట్ కావడం బెటర్. ఓకే శశి గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ అదే ట్రెండ్ అనేది లాస్ట్ ఒక 1 అవర్గా కూడా అదే ట్రెండ్ అనేది కొనసాగించడం చూస్తున్నాము. సో సెకండ్ హాఫ్ మార్కెట్స్ ధోరణి అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంతవరకు ఇదే ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా, లేదంటే ఇక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది మళ్ళీ రావచ్చు అంటారా? మళ్ళీ మిడ్ క్యాప్ కొంచెం యాక్షన్ స్టార్ట్ అయిందండి. ఓవరాల్గా నిఫ్టీ మాత్రం పెద్దగా ఈ లెవెల్స్ నుంచి పెద్దగా పెరగదు, ఒకవేళ పెరిగినా కూడా మళ్ళీ కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ శేషు గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 56 పాయింట్స్ నెగిటివ్గా 10,910 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 184 పాయింట్స్ నెగిటివ్గా 36,299 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 141 పాయింట్స్ నెగిటివ్గా 27,156 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 స్టే విత్ us.